నమస్తే. ఈ రోజు మనమైతే వెంకటనారాయణ రెడ్డి గారితో అయితే మనం ఉన్నామండి. కస్నూరు గ్రామంలో ఉన్నటువంటి వెంకటనారాయణ రెడ్డి గారు. మనం ఈ రోజు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటంటే, మన వెంకటనారాయణ రెడ్డి గారు అయితే తన పొలాన్ని అయితే టవర్ కోసం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. రెజోనియా కంపెనీ వేస్తున్నటువంటి టవర్ కోసం ఆయన పొలాన్ని అయితే కొంత అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆ పొలాన్ని ఆయన ఇవ్వడానికి గల కారణాలు ఏంటి, ఆ పొలం ఇచ్చిన తర్వాత ఆయనకి దాని వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? ఎందుకంటే కొంతమంది చాలా మంది అపోహలు అయితే పడుతున్నారు, ఈ టవర్ వేయడం వల్ల కరెంట్ షాక్ వస్తుంది, పంట పండదు అని చాలా మంది అయితే అపోహలు అయితే ఉన్నారు, చాలా మంది రైతులు. ఈ రోజు మన వెంకటనారాయణ రెడ్డి గారితో అయితే మనం మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే వెంకటనారాయణ రెడ్డి గారు. సార్ మీ ఊరు ఏ ఊరు సార్? అగ్రహారం. అగ్రహారం అంటే మీరు పుట్టినప్పటి నుంచి పూర్వీకుల నుంచి అక్కడే ఉంటున్నారు సార్. సార్ ఇప్పుడు మీరు రెజోనియా కంపెనీకి మీ టవర్ కోసం పొలం అయితే ఇచ్చారు సార్. అది ఎలా వచ్చింది సార్? మీ పెద్దల నుంచి వచ్చిన ఆస్తి? పూర్వం నుంచి సంక్రమించింది, మా అబ్బగారి నుంచి ఆస్తి వచ్చింది. మీరు ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తుంటా, నంది డీలర్ గా ఉన్నా. ఇక్కడ జాబ్ పరంగా ఏమన్నా జాబ్ చేస్తుంటారా? వ్యవసాయమే చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు రీసెంట్ గా అయితే కొంత పొలాన్ని అయితే మన రెజోనియా కంపెనీకి టవర్ కోసం అయితే ఇచ్చారని మేము విన్నాము. దాని గురించి మీరు ఏమంటారు సార్? దాని గురించి చెప్పేది ఏముంది, వాళ్ళు అడగడం జరిగింది, మేము ఇవ్వడం జరిగింది మేడం. మాకు దానికి ప్రతిఫలంగా డబ్బులు కూడా ఇచ్చేస్తున్నారు. ఎక్కువ కావాలని ఉంది, 3,20,000 రూపాయలు ఇప్పుడు మా చేతికి. అది ఎన్ని జీవితాంతరం ఉంటది కదా మా తరతర. అంటే ఇప్పుడు మీరు పొలం ఇచ్చిన తర్వాత మీరు పంట వేసుకోవచ్చు అని చెప్పారా మీకు? టవర్ కాడ పోతాది, 10 సెంట్లు పోతాది. అంటే ఇబ్బంది అయితే ఏం లేదు, పంట అయితే పంటకేం సంబంధం లేదు. అంటే దాని కింద టవర్ కింద ట్రాక్టర్లు కావచ్చు, ఏమైనా తిరగడం అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. ఏమైనా చేసుకోవచ్చు పంట టవర్ కింద ఇష్టం లేదు ఆల్రెడీ. టవర్ కింద అంతా ఖాళీనే ఉంటుంది. ఖాళీనే ఉంటే మనం ట్రాక్టర్ గానీ ఏదైనా దున్నుకోవడం కానీ అన్ని సరిపోతుంది. ఇప్పుడు చాలా మంది రైతులు ఏంటంటే ఆ టవర్ కింద ఉండడం వల్ల రైతులకు ఏదైనా వర్షాకాలంలో కావచ్చు అలాంటప్పుడు విద్యుత్ అనేది వస్తుంది, కరెంట్ షాక్ కొడుతుంది, ప్రాణహాని అయితే జరుగుతుందని చాలా మంది అయితే అపోహపడ. అది నిజమే అంటారా? నిజమే అంటే జరుగుతున్నాయి మేడం. అక్కడక్కడ వైర్లకు షాక్ కొట్టి మనుషులు చడిపోవడం, టోటల్స్. అంటే వైర్లకు సంబంధించి కాదు, మనకి టవర్ వలన ఎలాంటి చెడు ప్రభావం ఉండదు. మామూలు విద్యుత్ ఎందుకంటే ఫోన్లు కావచ్చు అలాంటి అవి వేరే. మనం ఇప్పుడు ఈ టవర్ వచ్చిన తర్వాత ఈ టవర్ వల్ల ఏమైనా ఇబ్బందులు అయితే ఏం లేవు. మీకు పొలం కూడా బాగుందా? ఏదైనా పంట వేసుకున్నారా మీరు? మేము చీనీ చెట్లు, అరటి చెట్లు పెట్టాం మేడం. అది 13 acres, 13 ఎకరాలు అది పొలం ల్యాండ్. 6.5 ఎకరా వచ్చేసి చీనీ చెట్లు ఉన్నాయి. ఒక 6.5 ఎకరా అరటి పెట్టాం రీసెంట్ గా 2 months. అంటే పంట బాగుందా సార్? పంట ఇప్పుడే రీసెంట్ గా 2 months అయింది. పంట అయితే బాగుంది. మీరు ఈ పొలం ఇచ్చేటప్పుడు ఎవరైనా కూడా మీకు ఈ పొలం ఇవ్వద్దు అని ఏమన్నా చెప్పడం జరిగింది? ఎవరు చెప్పినా నేను గ్రామాలకు సంబంధించిన విషయం కాబట్టి అడ్డుకోదలుచుకోలేదు, ఇవ్వదలుచుకున్నా అంతే. అంటే పొలిటికల్ గా కానీ ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా పొలం? నాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు. ఇవ్వమని చెప్పలే, ఇవ్వవద్దని చెప్పలే. నేను గ్రామాలకు సంబంధించిన విషయం కాబట్టి కరెంటుతో పని వాళ్ళు అడగడం జరిగింది, మేము ఇవ్వడం జరిగింది. మీరు ఈ కరెంట్ కోసం మీరు ఇచ్చిన పొలాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటింటికి కరెంట్ రావడానికి అయితే ఇదైతే చాలా అంటే చాలా దోహదపడుతుంది సార్. ఎందుకంటే చాలా చిన్న చిన్న గ్రామాల్లో కరెంట్ లేక చాలా మంది ఇబ్బందులు అయితే పడుతుంటారు. చాలా మంది రైతులు అయితే ఈ కరెంటు తీగల వల్ల మాకేమైనా ఇబ్బంది జరుగుతుందని కొంచెం అపోహలతో అయితే ఉంటారు సార్. కానీ మీరు అవన్నీ ఏది పట్టించుకోకుండా ఎలాంటి ఇబ్బందులు లేవని మీరైతే మీ మాటలు అయితే మేము విన్నాము. ఇలాంటి మంచి కార్యక్రమానికి మీ పొలం ఇచ్చినందుకు మన దేశానికి మీరు చాలా అంటే చాలా ఉపయోగపడ్డారు సార్. ఎందుకంటే ఈ కరెంట్ వల్ల చాలా మంది ఇళ్లలో వెలుగు అయితే వస్తుంది సార్. అందువల్ల మా తరపున కూడా మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్.